స్వాగతం. గురుగారు, తులారాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుందా అండి? ముఖ్యంగా వారు చేసేటువంటి పనులు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, తమ ప్రయత్నాలు సంతృప్తినిచ్చేవిగాను ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులకు సహకరించడం కోసం, ఉపకరించడం కోసం చేసేటువంటి ఖర్చులు సత్ఫలితాలను ఇస్తాయి. వారు గృహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు వేసే అవకాశం ఉంది. అందువలన ఏదైనా నూతనమైన గృహాన్ని తీసుకుందాం అనుకున్నా, నూతనమైన వాహనాలను తీసుకుందాం అనుకున్నా, కొంత ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటూ ముందడుగు వేయవచ్చు. గృహం తీసుకుందాం అనుకునే వాళ్ళు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నాలు చేయడం ఉత్తమమైన గృహ లాభానికి కారణమవుతుంది. అలాగే వాహనాలకు సంబంధించేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వారం ద్వితీయార్థంలో కంటే వారం ప్రథమార్థంలోనే ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే తీరు మాత్రం కొంత ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉండే ప్రమాదం ఉంది. విశేషించి ఇతరులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందువలన తక్కువగా మాట్లాడడం, వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. వాహనాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో వారు ఉత్తమ ఫలితాలనే సాధించగలుగుతారు. కాబట్టి ప్రయాణాలలో కూడా గౌతమ నామాన్ని జపించుకుంటూ ప్రయాణించడం ద్వారా వారు అనుకూలమైన కార్యాలను సాధించగలుగుతారు. ఆలోచనల విషయంలో కొంత ఆందోళనకు అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. గణపతిని ప్రార్థించి ఆ గణపతికి సంబంధించినటువంటి నామాలను జపించుకుని తరువాత నిర్ణయం తీసుకుంటే అది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి. అలాగే వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం పెంపొందే అవకాశం ఉంది. అయినప్పటికీ పట్టుదలతో వ్యవహరించి కొన్ని పనులలో ఇతరులకు వ్యతిరేకంగా కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన పట్టుదల విడనాడి ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ములు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం సత్ఫలితాలను ఇస్తుంది. నూతనమైన ప్రదేశాలను దర్శించడం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం, వారికి కొంత ఆర్థికంగా దానాధికం చేయడం మొదలైనటువంటి వాటికి అనుకూలమైన సమయంగా దీనిని గుర్తించవచ్చు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరిస్తే ప్రశాంతత పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి ఆలయాన్ని, విష్ణు ఆలయాన్ని దర్శించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశంలో గురుదోషం కనపడుతోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి.